హాయ్ ఆల్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను నో కుకింగ్, సండే కదా, సో ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. మా హస్బెండ్ అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము అనేసి అన్నారు. బ్రేక్ఫాస్ట్ బఫేకి ఇక్కడైతే కొంచెం ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, పిల్లలు తినడానికి కూడా మంచి ఆప్షన్ ఉంటుంది. అండ్ కిడ్స్కి అయితే ఫ్రీ, బిలో 7 years వాళ్ళకి ఫ్రీ అనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాం. లాస్ట్ టైము సైరస్ బర్త్డేకి వెళ్ళినప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది వీక్ డేలో కాబట్టి, సో మాకు మోర్ దెన్ ½ an hour అయింది. దగ్గరలోనే ఉన్నా కూడా అంత టైం పట్టింది అనమాట. ఈసారి అయితే 12 minutesలో వెళ్ళిపోయాము. ఈ హోటల్ పేరు మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకా టేబుల్ మీద అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఏవో ఉన్నాయి, చూడడానికి క్యూట్గా ఉంటాయి. ఎప్పుడు నేను వాటిని అంతగా యూస్ చేసేది లేదనమాట. ఇంకా నేను పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఇక్కడ ఉన్నా, మా హస్బెండ్ అయితే ఏమేమి కావాలి అనేసి ఇంకా తెచ్చిస్తూ ఉన్నారు. ఈసారి నేను డిఫరెంట్గా ట్రై చేసింది ఏంటంటే ఫర్మెంటెడ్ ఓట్స్ ఉంది. నాకు అది బాగా నచ్చింది. మా సైరస్కి పాపం తినాలనిపిస్తుంది. నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, సో పిల్లలకి ఇవ్వలేను. నేను ఇంట్లో దాన్ని ట్రై చేసి 2-3 times తిని తర్వాత పిల్లలకి తక్కువ క్వాంటిటీ ఇచ్చి అది ఓకే అనిపిస్తేనే వాళ్ళకి ఇస్తాను, లేకపోతే అంతగా ఇవ్వను అనమాట. సీరియస్కి పాపం టేబుల్ అందట్లేదు, చాలా కష్టపడి ట్రై చేస్తున్నారు ఫుడ్ తీసుకొని తిని మళ్ళీ ప్లేట్లోకి పెట్టడానికి అనమాట. ఇంకా ఇక్కడ నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే గంజి కూడా పెట్టారు. గంజి నాకు అంతగా నచ్చలేదు అనమాట. అంటే మనం ఇంట్లో చేసుకునేది నాకు బాగా నచ్చుతుంది. ఇంకా తినేసి బయటికి రాగానే ఇక్కడ ఫౌంటైన్ ఉంది, దాంట్లోకి దిగడానికి ట్రై చేస్తున్నారు మా పిల్లలు. కొద్దిసేపు అక్కడ ఆడుకున్నాం అనమాట. బాగా ఫుల్గా తినేశారు, వాళ్ళకి నడవడానికి కూడా అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఫుడ్ అన్నీ చూపిస్తాను ఏమేమి తిన్నామని.